అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మరి కాసేపట్లో తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్ల పరిధిలో సాధారణ ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ విడుదల చేయనున్నారు. దీనికోసం ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయంలో అన్ని విభాగాల అధికారులతో ప్రత్యేక భేటీ అయ్యారు. మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు చేయాలని కూడా అధికారులను రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించినట్టు సమాచారం. మొత్తంగా ఫిబ్రవరి 15లోగా ఎన్నికల ప్రక్రియను ముగించేలా షెడ్యూల్ ఖరారు చేసినట్టు తెలిసింది. ఈవెన్ పండించే పంట కూడా ఎవరికి ఎంత కావాలనే దాని మీద దృష్టి పెట్టాల. సో మనకి ప్రొడక్షన్ వస్తుందా లేదా అనే దాని మీదే ఉంది. ఐ థింక్ ఈ విషయాలు ఎవరు చేయట్లేదు. ఈవెన్ పండించే పంట కూడా ఎవరికి ఎంత కావాలనే దాని మీద దృష్టి పెట్టాల. సో మనకి ప్రొడక్షన్ వస్తుందా లేదా అనే దాని మీదే ఉంది. ఐ థింక్ ఈ విషయాలు ఎవరు చేయట్లేదు. ఈవెన్ పండించే పంట కూడా ఎవరికి ఎంత కావాలనే దాని మీద దృష్టి పెట్టాల. సో మనకి ప్రొడక్షన్ వస్తుందా లేదా అనే దాని మీదే ఉంది. ఐ థింక్ ఈ విషయాలు ఎవరు చేయట్లేదు. ఈవెన్ పండించే పంట కూడా ఎవరికి ఎంత కావాలనే దాని మీద దృష్టి పెట్టాల. సో మనకి ప్రొడక్షన్ వస్తుందా లేదా అనే దాని మీదే ఉంది. ఐ థింక్ ఈ విషయాలు ఎవరు చేయట్లేదు. ఈవెన్ పండించే పంట కూడా ఎవరికి ఎంత కావాలనే దాని మీద దృష్టి పెట్టాల. సో మనకి ప్రొడక్షన్ వస్తుందా లేదా అనే దాని మీదే ఉంది. ఐ థింక్ ఈ విషయాలు ఎవరు చేయట్లేదు. మరి కాసేపట్లో తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్ల పరిధిలో ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ అయితే విడుదలయ్యేటటువంటి అవకాశం ఉంది. ఇదే విషయానికి సంబంధించి స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆఫీస్ నుంచి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వంశీకృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు. వంశీ, శివ, కాసేపట్లో అటు మున్సిపల్ ఎన్నికల నగారా మోగనందని కూడా చెప్పాలి. ఇప్పటికీ దీనికి సంబంధించి కూడా ఎలక్షన్ కమిషన్ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. 4 గంటల సమయంలో అటు రాష్ట్ర ఎన్నికల కమిషన్ రాణి కుమిదితో పాటుగా సిఎస్ రామకృష్ణరావు కావచ్చు, దాంతోపాటుగా డీజీపీ శ్రీధర్ రెడ్డి సంయుక్తంగా ఈ మీడియా సమావేశాన్ని నిర్వహించబోతా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్ పరిధిలో ఏదైతే గడువు ముగిసినటువంటి ఈ ప్రాంతాలలో మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే అటు ఎలక్షన్ కమిషన్ గత 3 నెలల నుంచి కూడా పెద్ద ఎత్తున ఏదైతే వర్కౌట్ చేసిన పరిస్థితి కూడా మనకు ఏదైతే కనిపిస్తోంది. ఈరోజు 4 గంటలకు అధికారికంగా ఎన్నికల షెడ్యూల్ని ఏదైతే ప్రకటించబోతా ఉంది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత వెంటనే అటు ఏదైతే ఎన్నికల నియమ నిబంధనలు అమలుకి రాబోతా ఉన్నాయి. ఇప్పటికే వెంటనే అటు ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఆయా మున్సిపల్ పరిధిలో అభ్యర్థులు నామినేషన్ ప్రక్రియను సంబంధించి వెంటనే పూర్తి చేసుకోవడానికి కూడా ఇప్పటికే తగు ఏర్పాట్లు చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. అటు డిసెంబర్ నెలల నుంచే ఏదైతే పెద్ద ఎత్తున నవంబర్ నెల నుంచే పెద్ద ఎత్తున అటు స్టేట్ ఎలక్షన్ కమిషన్ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కూడా పని మొదలుపెట్టిందని కూడా మనం చెప్పాలి. ముందుగా ఆయా వార్డులకు సంబంధించి కావచ్చు, ఆయా మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి ఓటర్ జాబితాకు సంబంధించి సిద్ధం చేసినటువంటి సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాము. అక్టోబర్ 2014 ఓటర్ లిస్టు ప్రకారమే అటు ఏదైతే ఈ ఎన్నికలకు సంబంధించి ఓటర్ లిస్టులో ఎవరైతే ఉంటారో వారందరికి సంబంధించి కూడా ఓటర్ లిస్టు తుది జాబితాను సిద్ధం చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఇప్పటికే పలు దశలుగా అటు రాజకీయ నాయకులతో కూడా అఖిలపక్ష భేటీ నిర్వహించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఏదైతే వచ్చే నెల ఫిబ్రవరి 15వ తేదీ లోపల ఎన్నికలను పూర్తి చేయాలి అనేది కూడా ఎలక్షన్ కమిషన్ ఒక టార్గెట్గా పెట్టుకున్నట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. తదుపరి 11వ తేదీన ఎన్నికలు నిర్వహించి అది ఏదైతే ఫిబ్రవరి 11వ తేదీన ఎన్నికలు నిర్వహించి 13వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియను కూడా పూర్తి చేసి ఓవరాల్ మొత్తం ప్రాసెస్ మొత్తాన్ని కూడా ఫిబ్రవరి 15 లోపల పూర్తి చేయాలనేది కూడా అటు ఎలక్షన్ కమిషన్ నిర్ణయించింది. ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాము ఓటర్ల ప్రక్రియకు సంబంధించి కావచ్చు, ఓటర్ల లిస్టు కూడా ఆయా వార్డులకు సంబంధించి కూడా ఇప్పటికే సిద్ధమైనటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. కాసేపట్లో ఎలక్షన్ కమిషన్ అటు అధికారికంగా షెడ్యూల్ని విడుదల చేయబోతా ఉంది. ఇప్పటికీ దీనికి సంబంధించి కూడా పోలీస్ శాఖను కూడా అప్రమత్తం చేసినటువంటి సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. ఎక్కడ కూడా ఏవైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉంటాయో వాటన్నిటిపైన కూడా
ప్రత్యేకమైనటువంటి దృష్టి పెడుతున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పటికే అన్ని పార్టీలకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఓటర్ లిస్టుకి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, అటు వారి దగ్గర నుంచి కూడా వివిధ పార్టీల నుంచి కూడా వారి అభిప్రాయాన్ని తీసుకున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. మొత్తం మీద రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల వేడి మాత్రం మొదలైందని కూడా మనం చెప్పవచ్చు. ఇప్పటికే ఆయా పార్టీలు కూడా అభ్యర్థులను సిద్ధం చేసుకుంటున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ వంశీ. దృష్టి పెట్టాల. సో మనకి ప్రొడక్షన్ వస్తుందా లేదా అనే దాని మీదే ఉంది. ఐ థింక్ ఈ విషయాలు ఎవరు చేయట్లేదు. ఈవెన్ పండించే పంట కూడా ఎవరికి ఎంత కావాలనే దాని మీద దృష్టి పెట్టాల. సో మనకి ప్రొడక్షన్ వస్తుందా లేదా అనే దాని మీదే ఉంది. ఐ థింక్ ఈ విషయాలు ఎవరు చేయట్లేదు. ఈవెన్ పండించే పంట కూడా ఎవరికి ఎంత కావాలనే దాని మీద దృష్టి పెట్టాల. సో మనకి ప్రొడక్షన్ వస్తుందా లేదా అనే దాని మీదే ఉంది. ఐ థింక్ ఈ విషయాలు ఎవరు చేయట్లేదు. ఈవెన్ పండించే పంట కూడా ఎవరికి ఎంత కావాలనే దాని మీద దృష్టి పెట్టాల. సో మనకి ప్రొడక్షన్ వస్తుందా లేదా అనే దాని మీదే ఉంది. ఐ థింక్ ఈ విషయాలు ఎవరు చేయట్లేదు. ఈవెన్ పండించే పంట కూడా ఎవరికి ఎంత కావాలనే దాని మీద దృష్టి పెట్టాల. సో మనకి ప్రొడక్షన్ వస్తుందా లేదా గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.